నమస్తే ఫ్రెండ్స్, నా పేరు తులసి చందు. కొంతమంది యూట్యూబర్లు మతోన్మాదుల్లాగా ఊగిపోతున్నారు ఈ మధ్య. గమనిస్తున్నారా? ఇండియాలో ఉండే లౌకికవాదులారా మీకు పెహల్గాం బాధితుల ఉసురు తగులుతుంది అని చెప్పి ఆ టెర్రర్ అటాక్ తర్వాత లౌకికవాదుల మీద పడేడుస్తున్నారు. మీ మీద కూడా యుద్ధం చేయాలి అని చెప్పి శాపనార్థాలు పెడుతున్నారు ఓపెన్ గా వీడియోల్లో. కనీసం స్కూల్కి వెళ్ళి చదువుకున్నారా వీళ్ళు? లౌకికవాదం అంటే ఏంటో కనీసం తెలుసా వీళ్ళకేనా అనిపిస్తుంది. మిలియన్స్ ఆఫ్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు, లక్షల మంది నిత్యం వాళ్ళ వీడియోలు చూస్తున్నారు. లక్షల మంది మనల్ని చూస్తున్నారు కదా అంటే వాళ్ళని ఎడ్యుకేట్ చేయాలనా లేకపోతే అడ్డగోలుగా మిస్లీడ్ చేయాలనా? యుద్ధం గురించి కూడా ఏది నోటికి వస్తే అది మాట్లాడుతున్నారు. బహుశా సినిమాల్లో చూపించే యుద్ధంలాగే ఉంటుంది అని చెప్పి వీళ్ళు అనుకుంటున్నట్టున్నారు. అలాంటి వాళ్ళు ఒకసారి పాకిస్తాన్ గురించో, సిరియా గురించో, యుక్రెయిన్ రష్యా మధ్య జరుగుతున్న వార్ గురించో తెలుసుకోవాలి. యుద్ధం అంటే స్టైల్గా డ్రెస్ చేసుకుని సెంటు కొట్టుకొని ఏసీ రూముల్లో పెద్ద కుర్చీల్లో కూర్చొని కొడకల్లారా అని చెప్పి లౌకికవాదుల్ని తిట్టడమా, ఫోజులు కొట్టడమా యుద్ధం అంటే? ప్రభుత్వాన్ని ప్రశ్నించే వాళ్ళు ఈ దేశానికి శత్రువులంట. శత్రువులాగా ప్రొజెక్ట్ చేస్తున్నారు. లౌకికవాదులు శత్రువులంట, ప్రశ్నించే వాళ్ళు శత్రువులంట. ప్రశ్నించడాన్నే రాంగ్గా ప్రొజెక్ట్ చేస్తే ఏమవుతుందో తెలుసా? ప్రశ్నించడం నేరమేమో అని చెప్పి అలాంటి వీడియోలు చూస్తే చిన్నపిల్లలు 10th క్లాస్ ఇంటర్ పిల్లలే కదా వాళ్ళ వీడియోలు ఎక్కువ చూస్తున్నారు. అలాంటి వాళ్ళంతా ఒక రాంగ్ నోషన్లోకి వెళ్ళిపోతారు. ప్రభుత్వాలకు భజన చేసే బానిసలే అసలైన దేశభక్తులేమో అని చెప్పి పిల్లలు అపార్థం చేసుకుంటారు. అంటే పిల్లల్లోకి ఒక బానిస మనస్తత్వాన్ని నూరి పోస్తున్నారు, ప్రశ్నించడాన్ని చంపేస్తున్నారు అని చెప్తున్నా. ప్రశ్నించకుండా, పోరాడకుండా ఈ దేశంలో స్వాతంత్రంతో సహా ఏ ఒక్కటి సాధ్యం కాలేదు అనే కనీస ఇంగిత జ్ఞానము, కనీస స్పృహ వీళ్ళకి లేదా? రీసెంట్ HCU వివాదంతో సహా ప్రశ్నించకుండా ఏం సాధ్యమైంది? యుద్ధం గురించి ప్రజలకు చెప్పాల్సిందే, కానీ ఏ విధంగా చెప్పాలి? రెండు దేశాల మధ్య ఉద్రిక్త వాతావరణం ఉన్నప్పుడు ప్రజల్ని శాంతి వైపు నడిపించాలా లేదా యుద్ధోన్మాదుల్లాగా మార్చేలాగా పురుగొల్పాలా? ప్రపంచాన్ని పాలించిన నియంత పాలకుల్ని చూస్తే వాళ్ళంతా కూడా యుద్ధాన్ని ప్రేమించిన వాళ్ళే, శాంతిని ప్రేమించిన వాళ్ళు కాదు. వాళ్ళ కారణాలు వాళ్ళకు ఉంటాయి. లీడర్లు, చాలా పెద్ద లీడర్లుగా, ప్రపంచ స్థాయి లీడర్లుగా మేము ఎదగాలి అనుకున్న వాళ్ళు యుద్ధాన్ని ప్రేమిస్తారు. మన రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ గారు కూడా చెప్పారు కదా, ప్రజలు కోరుకున్నదే జరుగుతుంది అని చెప్పి. ప్రజల్ని యుద్ధాలను కోరుకునే వాళ్ళుగా ప్రేరేపించాలా లేదా శాంతి వైపు ఆలోచించేలాగా కొత్త ఆలోచన రేకెత్తించాలా? ఇప్పుడు మన దేశం ఉండే పరిస్థితుల్లో, ఇప్పుడు పాకిస్తాన్ ఉండే పరిస్థితుల్లో మన దేశం పాకిస్తాన్ మీద యుద్ధం చేయడం లేదా పాకిస్తాన్తో తలపడడం అనేది మనకు మంచి జరుగుతుందా లేదా అనే చర్చ ప్రజల్లో ఖచ్చితంగా జరగాలి. సో ఆ చర్చ జరగాలి అంటే యుద్ధోన్మాదం వైపు ప్రజల్ని నడిపించకూడదు అని చెప్పి నేను చెప్తున్నాను. యుద్ధం జరిగితే ఖచ్చితంగా పాకిస్తాన్ మట్టిగొట్టుకుపోతుంది, దాంట్లో నో డౌట్. అట్ ద సేమ్ టైం మన దేశం కూడా భారీగా సైనికుల్ని కోల్పోవాలి. పాకిస్తాన్ లో కిలో బియ్యం 340 రూపాయలు ఇప్పుడు, ఇది వాస్తవం. అలాగే $1 ఇండియన్ రూపీస్ విలువ 84 రూపాయలు అయితే పాకిస్తాన్ రూపాయి విలువ ఎంతో తెలుసా? $1కు 280 రూపాయలు వాళ్ళు ఇవ్వాలి. అంటే మన రూపాయి పాకిస్తాన్లో 3.5 రూపాయలతో సమానం. ఈ ఒక్క తేడా చాలు పాకిస్తాన్ ఎంత దిక్కుమాలిన పరిస్థితుల్లో ఉందో చెప్పడానికి. అలాంటి కండిషన్లో ఉండే పాకిస్తాన్తో నేరుగా గ్రౌండ్కి వెళ్ళి ఇండియా ఫైట్ చేయాలనా? అంతకంటే మంచి మార్గాలు లేవా? అందుకే యుద్ధం అనేది ఒక లాస్ట్ ఆప్షన్ కావాలి. అందులో భాగంగానే ఆపరేషన్ అభ్యాస్ పేరుతో మే 7వ తేదీన మన హైదరాబాద్, వైజాగ్ సహా మొత్తం 259 నగరాల్లో డిఫెన్స్ మాక్ లైవ్స్ జరుగుతున్నాయి. అంటే యుద్ధం వస్తే లేదా అత్యవసర పరిస్థితి వస్తే ప్రజలు ఎలా ప్రవర్తించాలి అని చెప్పి దీని ద్వారా ప్రభుత్వం ప్రజల్లో అవేర్నెస్ క్రియేట్ చేస్తోంది. అంటే సైరన్ మోతలు వినిపించగానే బహిరంగ ప్రదేశాల్లో ఉన్న ప్రజలంతా కూడా సురక్షిత ప్రదేశాలకు వెంటనే వెళ్ళిపోవాలి. అంటే యుద్ధం జరిగితే జరగచ్చు, కానీ యుద్ధం 99% రాకూడదు అనే కోరుకుందాం. ఎందుకో చాలా డీటెయిల్డ్గా నేను ఈ వీడియోలో చెప్పే ప్రయత్నం చేస్తాను. మన ఛానల్ని కనుక మీరు ఫస్ట్ టైం చూస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో ఖచ్చితంగా ఎక్కువ మందికి చేరాలి కాబట్టి మస్ట్గా లైక్ చేయండి. ఇందాకే చెప్పాను కదా, కేజీ బియ్యం 340 రూపాయలు అని చెప్పి. ఒక కేజీ చికెన్ పాకిస్తాన్లో 800 రూపాయలు, డజన్ గుడ్లు 322 రూపాయలు, లీటర్ పాలు 224 రూపాయలు, కేజీ టమాటో కొనాలి అంటే 150 రూపాయలు. పాకిస్తాన్లో సామాన్య ప్రజలకు ఒక రోజు గడవాలి అంటే 100 రూపాయలు కాదు, 1000 రూపాయలు కావాలి నిత్యావసరాలు కొనుక్కోవడానికి. చేతిలో అంతంత డబ్బు లేక, ప్రభుత్వం అందరికీ తిండి పెట్టే పరిస్థితి లేక చాలా మంది పస్తులు ఉంటున్నారు. వరల్డ్ బ్యాంక్ రిపోర్ట్ ప్రకారం దేశంలో దాదాపు 1 కోటి మందికి పైగా జనం ఆకలి కేకలతో అలమటిస్తున్నారు పాకిస్తాన్లో. అయినా సరే పాకిస్తాన్ మిలిటరీ కయ్యానికి కాలు దూతోంది, మన దేశాన్ని రెచ్చగొడుతోంది, యుద్ధం వైపు ప్రేరేపిస్తోంది. మనల్ని బలవంతంగా అయినా సరే యుద్ధ భూమిలోకి రప్పించాలి అని చెప్పి పాకిస్తాన్ కోరుకుంటోంది. అందులో భాగంగానే రీసెంట్ గా పాకిస్తాన్ ఇంకో క్షిపణి ప్రయోగం కూడా చేసింది. వార్ ఇస్ వాట్ హ్యాపెన్స్ వెన్ లాంగ్వేజ్ ఫెయిల్స్. ఫేమస్ కెనడా రైటర్ మార్గరెట్ అత్వుడ్ కొటేషన్ ఇది. మాటలు ఫెయిల్ అయినప్పుడు జరిగే మహా విషాదమే యుద్ధం. పెహల్గాంలో 26 మంది టూరిస్టుల్ని ఉగ్రవాదులు చంపేసిన తర్వాత భారత్ పాకిస్తాన్ మధ్య మారిపోయిన సిచ్యువేషన్ నేపథ్యంలో ఈ కొటేషన్ మనకు చాలా అవసరం. పాకిస్తాన్తో యుద్ధం ఎందుకు చేయకూడదో నేను రెండు దేశాల మధ్య ఉన్న ఆర్థిక అంతరాలు, మిలిటరీ అంతరాలు, రక్షణ బడ్జెట్లు, గతంలో 4 యుద్ధాలప్పుడు ఏం జరిగింది,
ఈ అన్ని కోణాల్లో మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. ఎంతమంది సైనికులు చనిపోయారో అనేది కూడా మనం తెలుసుకోవడం చాలా అవసరం. అప్పుడు ఎంత ఖర్చు అయింది అనేది తెలుసుకోవడం కూడా చాలా అవసరం. మన ఆర్థిక పరిస్థితి ఎట్లా ఉంది, పాకిస్తాన్ ఆర్థిక పరిస్థితి ఎట్లా ఉంది అంటే పాకిస్తాన్ పీకల్లోతు అప్పుల్లో ఉంది. ఇప్పుడు పాకిస్తాన్ జీడిపిలో 66% మొత్తం అప్పులే. ఇలాంటి కండిషన్లో యుద్ధం చేస్తే కనీసం మిగిలిన దేశాలు కనీసం మన మీద సానుభూతి చూపిస్తాయేమో అని చెప్పి పాకిస్తాన్ ఆశపడుతున్నట్టుంది. అలా టైం పాస్ చేద్దాము, జనాన్ని మిస్లీడ్ చేద్దాము అని చెప్పి తహతహలాడుతున్నట్టుంది. 2024లో 1 కేజీ గోధుమ పిండి ధర పాకిస్తాన్లో 800 రూపాయలకి వెళ్ళింది అంటే ఎంత దుర్భర పరిస్థితిలోకి వెళ్ళుండాలి ఆ దేశం. మరోవైపు మన దేశం చాలా వేగంగా అభివృద్ధి చెందుతోంది. ఇండియన్ జీడిపి $3.9 ట్రిలియన్, అంటే పాకిస్తాన్ కంటే 10 టైమ్స్ ఎక్కువ. అమెరికా, చైనా, జర్మనీ, జపాన్ తర్వాత స్థానం ఇండియాదే. వచ్చే సంవత్సరానికల్లా ఇండియా త్వరలోనే జపాన్ని, జర్మనీని అధిగమించి ముందుకెళ్ళిపోతుంది అనే అంచనాలు ఉన్నాయి. మన దగ్గర ఫారెన్ రిజర్వ్స్ జస్ట్ 6 monthsలో రికార్డు స్థాయిలో పెరిగాయి. $686 బిలియన్ చేరాయి. ఇక రెండు దేశాల మిలిటరీ సామర్థ్యాలను చూస్తే ఇండియాకు దరిదాపుల్లో కూడా పాకిస్తాన్ లేదు. ప్రపంచంలో ఏ దేశాల మిలిటరీ సత్తా ఎలా ఉందో నివేదికలు ఇచ్చే గ్లోబల్ ఫర్ పవర్ 2025 రిపోర్ట్ ప్రకారం 145 దేశాల్లో మిలిటరీ పవర్లో భారత్ 4వ స్థానంలో ఉంటే ప్రపంచంలో పాకిస్తాన్ 12వ స్థానంలో ఉంది. ఇండియా, పాకిస్తాన్ మిలిటరీ బలాలు ఎలా ఉన్నాయి ఒకసారి చూద్దామా. సైన్యంలో అంటే రెగ్యులర్ సైనికుల విషయంలో ఇండియా దగ్గర 14,55,000 మంది సైన్యం ఉంటే పాకిస్తాన్ దగ్గర 6,54,000 మంది సైన్యం ఉంది. పాకిస్తాన్ కంటే దాదాపు డబల్ సైన్యం మనకుంది. రిజర్వ్ బలగాలు ఇండియాకి 11,55,000 ఉంటే పాకిస్తాన్ దగ్గర 5.5 లక్షలు మాత్రమే ఉన్నాయి. పారామిలిటరీ ఫోర్సెస్ ఇండియా దగ్గర 25,27,000 ఉంటే పాకిస్తాన్ దగ్గర 5 లక్షలు మాత్రమే ఉన్నాయి. యుద్ధ ట్యాంకుల విషయంలో ఇండియా దగ్గర అర్జున్ T-90 లాంటి 4,614 యుద్ధ ట్యాంకులు ఉంటే పాకిస్తాన్ దగ్గర 3,742 అల్ ఖాలిద్ ట్యాంకులు ఉన్నాయి. మన వార్ ట్యాంక్స్ సంఖ్యలో కానీ టెక్నాలజీలో కానీ చాలా ముందున్నాయి. ఆర్మ్డ్ వెహికల్స్ ఇండియా దగ్గర 1,48,000 ఉంటే పాకిస్తాన్ దగ్గర 17,000 మాత్రమే ఉన్నాయి. యుద్ధ విమానాల విషయానికి వస్తే రఫేల్, సుఖోయ్, తేజస్ లాంటి యుద్ధ విమానాలు 2,229 యుద్ధ విమానాలు మన దగ్గర ఉంటే పాకిస్తాన్ దగ్గర JF-17, F-16 లాంటి 1,399 యుద్ధ విమానాలు ఉన్నాయి. ఫైటర్ విమానాలు ఇండియాకి 513 ఉంటే పాకిస్తాన్ దగ్గర 328 ఉన్నాయి. రవాణా విమానాలు ఇండియా దగ్గర 270 ఉంటే పాకిస్తాన్ దగ్గర 64 మాత్రమే ఉన్నాయి. లాజిస్టిక్స్లో మనం చాలా ముందున్నాం. హెలికాప్టర్స్ విషయానికి వస్తే ఇండియా దగ్గర 899 హెలికాప్టర్లు ఉంటే పాకిస్తాన్ దగ్గర 373 మాత్రమే ఉన్నాయి. రెస్క్యూ అటాక్ మిషన్స్లో మన హెలికాప్టర్లు సూపర్ స్ట్రాంగ్. నావల్ ఫోర్స్ విషయానికి వస్తే ఇండియా దగ్గర 2 ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్స్ INS విక్రమాదిత్య, INS విక్రాంత్ సహా 293 యుద్ధ నౌకలు ఉన్నాయి. పాకిస్తాన్ దగ్గర 121 యుద్ధ నౌకలు మాత్రమే ఉన్నాయి. సముద్రంలో కూడా మన ఆధిపత్యానికి ఈ సంఖ్య తిరుగులేదు అని చెప్తోంది. సబ్మెరైన్స్ విషయానికి వస్తే సబ్మెరైన్స్ ఇండియా దగ్గర 18, పాకిస్తాన్ దగ్గర 8 ఉన్నాయి. మిలిటరీ సామర్థ్యంలో పాకిస్తాన్ ఇండియాకి దరిదాపుల్లో కూడా లేదు అని చెప్పి ఈ డేటా మనకు చెప్తోంది. కానీ ఒకే ఒక విషయంలో మాత్రం ఇండియాతో ఈక్వల్ గా పాకిస్తాన్ ఉంది. అది న్యూక్లియర్ వెపన్స్ విషయంలో, న్యూక్లియర్ పవర్ విషయంలో. ఇండియా లాగే పాకిస్తాన్ కూడా న్యూక్లియర్ పవర్ కంట్రీ. రెండు దేశాల దగ్గర కూడా సమానంగా చెరో 170 న్యూక్లియర్ వార్ హెడ్స్ ఉన్నాయి. పాకిస్తాన్ ధైర్యం కూడా ఇదే. అందుకే న్యూక్లియర్ దాడులు చేస్తాము అని చెప్పి పదే పదే పాకిస్తాన్ బెదిరిస్తోంది. बाबा ये जो 130 एटॉमिक हमारे पास वेपन है, ये चौकों में सजाने के लिए नहीं हमने रखे हुए, ये हमने हिंदुस्तान के लिए रखे हैं कि इनका रुख आपकी तरफ है और किसी की तरफ नहीं है. ఈ న్యూక్లియర్ పవర్ విషయంలో మన దేశానికి నో ఫస్ట్ యూజ్ అనే పాలసీ ఉంది. అంటే మనంతట మనమే ఫస్ట్ ఏ దేశం మీద కూడా ఈ న్యూక్లియర్ వెపన్స్ ని ప్రయోగించం. కానీ పాకిస్తాన్ అలా కాదు. మా దేశం ఉనికికి ముప్పు ఉంది అని అనుకుంటే పాకిస్తాన్ న్యూక్లియర్ వెపన్స్ ని ప్రయోగిస్తుంది. ఆ దేశ రక్షణ శాఖ మంత్రి ఖవాజా మహమ్మద్ ఓపెన్ గానే ఈ విషయాన్ని చెప్పాడు. I would still believe and very firmly believe that nuke will not be an option, because it will destroy both countries. This is an option only in the case our existence is in a very, very precarious situation and there is a direct threat to our existence. దీన్ని బట్టి మన దేశం తనంతట తానుగా పాకిస్తాన్ మీద ఈ న్యూక్లియర్ వెపన్స్ ప్రయోగించే ఛాన్స్ 1% కూడా లేదు. కానీ మొత్తం దివాలా తీసిన పాకిస్తాను నాకు ఒక కన్ను పోయింది కదా, ఇండియాకు 2 కళ్ళు పోవాలి, ఇండియా నాశనం అవ్వాలి అని చెప్పి కనుక ఈ న్యూక్లియర్ వెపన్స్ ప్రయోగిస్తే ఎలా, అప్పుడు ఏం చేయాలి, ఈ న్యూక్లియర్ వెపన్స్ ప్రయోగించాలి అనుకుంటే ఎలా అనేది ఇప్పుడు మన దేశ స్ట్రాటజిస్టులు బాగా థింక్ చేసి తీసుకోవాల్సిన నిర్ణయం. పాకిస్తాన్ చేతిలో న్యూక్లియర్ వెపన్స్ అనేవి ఒక పిచ్చోడి చేతిలో రాయిలాగా మారకముందే పాకిస్తాన్ని అష్టదిగ్బంధనం చేసే వ్యూహాల్ని ఇండియా పన్నాలి. ఆ వ్యూహాలు గ్రౌండ్లోకి వెళ్ళి యుద్ధం చేయడం ద్వారా మాత్రమే పన్నాలి అని చెప్పి
అనుకోనక్కర్లేదు. రకరకాల మార్గాలతో పాకిస్తాన్ని ఏకాకిం చేయడం ద్వారా కూడా పన్నొచ్చు. ఇక రక్షణ బడ్జెట్ల సైజు విషయానికి వస్తే మనది చాలా పెద్ద దేశం కాబట్టి 2025-26లో మన రక్షణ బడ్జెట్ 6,80,000 కోట్లుగా ఉంది. ఇది మన దేశ జీడిపిలో 1.9%. పాకిస్తాన్ కూడా రక్షణ బడ్జెట్ కోసం చాలా ఎక్కువగా కేటాయిస్తుంది. 1.7% తన జీడిపి మొత్తంలో రక్షణ కోసం కేటాయిస్తుంది. పాకిస్తాన్ స్థాయికి అది చాలా ఎక్కువే. మన దేశంలో పాలకులు మాత్రమే జల్సాలు అనుభవిస్తుంటే పాకిస్తాన్లో అటు పాలకులు ఇటు ఆర్మీ అధికారులు ఇద్దరు కూడా ప్రజల్ని పీల్చి పిప్పి చేసి జల్సాలు అనుభవిస్తూ ఉంటారు. పాకిస్తాన్ ఈ స్థాయిలో దివాలా తీయడానికి ఆర్మీ ప్రమేయం చాలా టూ మచ్ గా ఉండడం కూడా ప్రధానమైన కారణం. చరిత్రలో ఇండియా పాకిస్తాన్ మధ్య జరిగిన యుద్ధాలు ఏం చెప్తున్నాయి? ఇండియా పాకిస్తాన్ మధ్య ఇప్పటిదాకా 4 యుద్ధాలు జరిగాయి. 1947, 1965, 1971, 1999. ఈ 4 యుద్ధాల్లోనూ పాకిస్తాన్ ఇండియా చేతిలో చిత్తుగా ఓడిపోయింది. 1947-48లో జరిగిన మొదటి కశ్మీర్ వార్లో ఇండియా గెలిచింది. అయినా సరే జమ్మూ కాశ్మీర్లో 3వ వంతు భాగాన్ని మనం కోల్పోయాము. అదే పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ POK. అప్పుడు యునైటెడ్ నేషన్స్ ఇన్వాల్వ్ అయ్యి యుద్ధాన్ని ఆపించింది. అప్పుడు ఏర్పడిందే LOC, లైన్ ఆఫ్ కంట్రోల్. అంటే POKకి ఇండియాకి మధ్య ఉన్న బార్డర్ లైన్. ఎప్పటికైనా ఈ బార్డర్ చెరిపేసి పాకిస్తాన్ ఆక్రమించుకున్న POKని తిరిగి పూర్తిగా ఇండియాలో కలపాలి అనేది మోదీ ప్రభుత్వం పెట్టుకున్న లక్ష్యాల్లో ఒకటి. ఈ లక్ష్యాన్ని సాధించడానికి ఇప్పుడే రైట్ టైం అని చెప్పి మన కేంద్ర ప్రభుత్వం అనుకుంటే మాత్రము ఇండియా పాకిస్తాన్ మీద యుద్ధంలో వెనక్కి తగ్గకపోవచ్చు. పాకిస్తాన్తో రెండోసారి 1965లో జరిగిన యుద్ధానికి కూడా కశ్మీరే కారణం. ఈ యుద్ధంలో భారత్ సైన్యం పాకిస్తాన్లో ఉండే చాలా భాగాలను స్వాధీనం చేసుకుంది. కానీ రష్యా జోక్యంతో తాష్కంట్ ఒప్పందం ద్వారా ఎవరి భూభాగాలు వాళ్ళకే తిరిగి వెళ్ళిపోయాయి. మన దేశం యుద్ధంలో గెలిచినా కూడా ఆక్రమించుకున్న భూభాగాలను అయితే మళ్ళీ వెనక్కి ఇచ్చేయాల్సి వచ్చింది. ఇక 1971లో మూడోసారి జరిగిన యుద్ధము బంగ్లాదేశ్ విముక్తి కోసం జరిగింది. ఈ యుద్ధంలో కూడా ఇండియానే గెలిచింది. అప్పుడే తూర్పు పాకిస్తాన్ బంగ్లాదేశ్గా ఏర్పడింది. 2 దేశాల మధ్య సిమ్లా ఒప్పందం అప్పుడే జరిగింది. అంటే కశ్మీర్ సహా ఏ సమస్యనైనా సరే శాంతియుతంగా చర్చల ద్వారా మాత్రమే పరిష్కరించుకోవాలి అనేది ఈ సిమ్లా ఒప్పందం. ఇప్పుడు సిమ్లా ఒప్పందాన్ని రద్దు చేసుకుంటున్నట్లు పాకిస్తాన్ ప్రకటించింది. దానివల్ల మనకేం నష్టం లేదు. ఎందుకంటే పాకిస్తాన్ ఈ సిమ్లా ఒప్పందానికి ఎప్పుడూ కట్టుబడి లేదు. చాలాసార్లు LOCలో కాల్పులకు పాల్పడింది. ఇప్పుడు ఈ పెహల్గామ్ ఇన్సిడెంట్ తర్వాత కూడా సుమారు 7 సార్లు కాల్పులకు పాల్పడింది. ఇక 4వసారి యుద్ధం ఎందుకు వచ్చింది అంటే 1999లో అటల్ బిహారీ వాజ్పేయి ప్రధానమంత్రిగా 2 దేశాల మధ్య శాంతి స్థాపన కోసం లాహోర్కు బస్సులో వెళ్ళొచ్చారు. లాహోర్ డిక్లరేషన్ మీద వాజ్పేయి, పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ సంతకాలు చేశారు. ఈ ఒప్పందం జరిగిన 3 నెలలకు పాకిస్తాన్ సైన్యం అక్రమంగా చొరబడి కార్గిల్ ప్రాంతాన్ని ఆక్రమించుకోవడానికి ప్రయత్నం చేసింది. అప్పుడు 1999లో 4వసారి ఇండియా పాక్ మధ్య జరిగిందే కార్గిల్ యుద్ధం. ఆపరేషన్ విజయ్ పేరుతో 2 నెలల పాటు జరిగిన కార్గిల్ వార్లో ఇండియాదే అంతిమ విజయము. పాకిస్తాన్ ఆక్రమించిన ప్రాంతాలని భారత్ తిరిగి దక్కించుకున్నప్పుడు ఇలా అన్ని యుద్ధాల్లోనూ ఓడిపోయినప్పటికీ ఇంకొక యుద్ధం చేయడానికి కాలు దూతోంది పాకిస్తాన్ మన మీదకి అంటే అది నిజంగా గెలుపు కోసం కాలు దూవుతున్న యుద్ధం అనుకోవాలా, లేకపోతే ఇండియాని వెనక్కి లాగడం కోసమో అనుకోవాలా? ఇక్కడ మనం ఆలోచించాలి. యుద్ధాన్ని కోరుకునే యుద్ధోన్మాదులు రియలైజ్ అవ్వాల్సిన విషయము ఇక్కడ ఇంకొకటి ఉంది. పాకిస్తాన్తో జరిగిన ఈ 4 యుద్ధాల్లో ఎంతమంది సైనికులు ప్రాణాలు పోయాయో తెలుసా? ఇండియాలో 8,700 మంది భారతీయ సైనికులు చనిపోయారు. వాళ్ళ ప్రాణాలని త్యాగం చేశారు. 1947 ఫస్ట్ కశ్మీర్ వార్లో 1,100 మంది, 1965 సెకండ్ కశ్మీర్ వార్లో 3,200 మంది, 1971 బంగ్లాదేశ్ కోసం జరిగిన వార్లో 3,800 మంది, 1999 కార్గిల్ వార్లో 527 మంది జవాన్లు వాళ్ళ ప్రాణాలను అర్పించారు. 2001లో అప్పటి రక్షణ శాఖ మంత్రి రాజ్యసభలో చెప్పిన డేటా ఇది, అఫీషియల్ డేటా ఇది. పాకిస్తాన్ వైపు కూడా ఇంతకంటే ఎక్కువ ప్రాణ నష్టం జరిగింది. ఆల్మోస్ట్ 3 times ఎక్కువ మంది సైనికులు పాకిస్తాన్ వైపు చనిపోయారు అని చెప్పి అన్అఫీషియల్ రిపోర్ట్స్ చెప్తున్నాయి. అఫీషియల్ డేటాను పాకిస్తాన్ ఎప్పుడూ కూడా పబ్లిక్లో పెట్టలేదు. ప్రాణ నష్టాన్ని చాలా తక్కువ చేసి చెప్పుకుంటూ వస్తుంది. మన దేశ సైనికులు సుమారు 9,000 మంది చనిపోయారు కదా, మళ్ళీ మన సైనికుల్లో 100 మందిని బలి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామా? దేశంలో ప్రజలంతా కూడా సిద్ధంగా ఉన్నారా అనే విషయాన్ని ఖచ్చితంగా ఆలోచించాలి. సైనికులు చనిపోయినప్పుడు వాళ్ళకి నివాళులు అర్పించడం కాదు, వాళ్ళ ప్రాణాలని బలివ్వడానికి మనం యుద్ధోన్మాదులుగా మారడం ఎంతవరకు కరెక్ట్ అనేది ఇక్కడ ఆలోచించాలి. 1999 కార్గిల్ వార్ 2 నెలలు జరిగితే 5,000 నుంచి 10,000 కోట్ల దాకా ఖర్చు అయింది. సైన్యం కోసమే ప్రతిరోజు 10 కోట్ల నుంచి 15 కోట్ల దాకా అప్పట్లోనే ఖర్చు చేశారు. 25 ఏళ్ల క్రితమే అంత భారీగా ఖర్చు అయినప్పుడు ఇప్పుడు ఆ ఖర్చు 1,00,000 కోట్లకో చేరకుండా ఉంటుందా? అంటే ఆ 1,00,000 కోట్ల భారము అనేది దేశ ప్రజల మీద పడదా అంటున్నా. అంత భారం పడినప్పుడు ఏం జరుగుతుంది? మొదట్లోనే చెప్పాను కదా, పాకిస్తాన్లో ఏ స్థాయిలో ధరలు పెరిగిపోయాయో మన దేశంలో కూడా అలాంటి ధరలు ఒక్కసారిగా పెరిగిపోయే కండిషన్లో, అంటే ఇప్పటికే చాలా ధరల్ని మనం భరిస్తున్నాం. యుద్ధం వస్తే ఈ ధరలు ఆల్మోస్ట్ డబుల్ ట్రిపుల్ ఇలా పెరిగిపోతూ ఉంటాయి. అప్పుడు కూడా ఈ సోకాల్డ్ ముసుగు దేశభక్తులు, గోధి మీడియా, ఈ సోకాల్డ్ యూట్యూబర్లు, ఫేక్ దేశభక్తిని జనం మీద రుదుతున్న యూట్యూబర్లు, వాట్సాప్ బ్యాచ్,
మన దగ్గరకు వచ్చి మోదీ గారు సింగిల్ హ్యాండెడ్గా యుద్ధం చేస్తుంటే మీరు పెట్రోల్ 500 అయింది అని చెప్పి, బియ్యం 350 అయింది అని చెప్పి ఏడుస్తారా? మీరంతా దేశద్రోహులు అని చెప్పి మన మీద అట్లాంటి ఫేక్ దేశభక్తిని రుద్దుతారు. దానికి సిద్ధంగా ఉన్నామా అనేది ఈ మతోన్మాదంతో, యుద్ధోన్మాదంతో ఊగిపోయి మాట్లాడే వాళ్ళు మన ముందుకు వచ్చి మాట్లాడినప్పుడు వాళ్ళని మనం ప్రశ్నించాలి. ఇక్కడ బాగుపడేది ఎవరో తెలుసా? మన దేశంలో ఉన్న బడా వ్యాపారవేత్తలు బాగుపడతారు. వాళ్ళకి ఎలాంటి నష్టం జరగదు. ఎందుకంటే వార్ సైరన్ అక్కడ మోగ్గానే ఇక్కడ మార్కెట్లన్నీ కూడా హైజాక్ చేసి కృత్రిమ డిమాండ్ని వాళ్ళు క్రియేట్ చేస్తారు. దానివల్ల అన్ని వస్తువుల ధరలు, నిత్యావసరాల ధరలన్నీ కూడా భారీగా పెరిగిపోతాయి. అమెరికా, రష్యా కూడా బాగానే బాగుపడతాయి. ఎందుకంటే పాకిస్తాన్కి, ఇండియాకి, 2 దేశాలకి కూడా వాళ్ళు ఆయుధాలు అమ్ముకోవచ్చు. చైనా కూడా బాగానే బాగుపడుతుంది. ఎందుకంటే ట్రంప్ టారిఫ్తో ఇండియాకి రావాలి అనుకుంటున్న పెద్ద కంపెనీలన్నీ కూడా చైనా తన వైపు ఆకర్షించుకోవచ్చు. కాబట్టి ఇంతకు మించి భారతదేశానికి ఏమైనా మేలు జరుగుతుందా అంటే ఏమీ ఉండదు. అన్నట్టు మర్చిపోయాను, బాగా విపరీతమైన యుద్ధోన్మాదంతో రోజు వీడియోలు చేస్తున్న ఈ సోకాల్డ్ ముసుగు దేశభక్త ఛానల్స్ కూడా బాగానే బాగుపడతాయి. నేషనల్ ఛానల్స్ నుంచి మనం చూస్తున్న తెలుగు ఛానల్స్, యూట్యూబ్ ఛానల్స్ దాకా. కానీ ఫైనల్గా మీరు, నేను, ప్రభుత్వము, ప్రజలు నడిపే ప్రభుత్వము అర్థం చేసుకోవాల్సింది ఏంటి? ఓన్లీ ద డెడ్ హ్యావ్ సీన్ ద ఎండ్ ఆఫ్ వార్. యుద్ధం అంతం చూసేవాళ్ళు జీవించి ఉండలేరు, చస్తేనే యుద్ధం అంతు చూడగలుగుతారు. సో ఇంకా క్లియర్గా చెప్పాలి అంటే ఎంత పెద్ద యుద్ధమైనా అది శాంతిని ఇవ్వదు, శోకాన్ని తప్ప. ఇప్పుడు చెప్పండి, యుద్ధం మంచిదా చెడ్డదా? ప్రపంచంలో మనకి చాలా పలుకుబడి ఉంది కదా, మనది విశ్వ విజేత దేశంగా, విశ్వగురువు నడుపుతున్న దేశంగా కదా మనం ప్రొజెక్ట్ చేసుకుంటున్నాము. పాకిస్తాన్ని ఓడించాలి అంటే యుద్ధంతో కాదు, యుక్తితో ఓడించగలగాలి. ప్రపంచంలో మనకున్న పలుకుబడితో, మన శక్తి సామర్థ్యాలతో ఓడించగలగాలి. లేకపోతే పాకిస్తాన్ అందుకోలేనంత వేగంగా అభివృద్ధిలో ముందుకెళ్ళిపోయి కూడా ఆటోమేటిక్గా ఓడించవచ్చు. పాకిస్తాన్ను ప్రపంచవ్యాప్తంగా ఏకాకిం చేయడం ద్వారా కూడా యుద్ధానికంటే పెద్ద విజయాన్ని మనం సాధించవచ్చు. అంతకంటే ముందు ఎవరైతే ఉగ్రదాడులు చేశారో వాళ్ళని ఇప్పటిదాకా కూడా పట్టుకోలేదు, వాళ్ళని ఇప్పటిదాకా కూడా ఎక్కడ అరెస్ట్ చేయలేదు. అట్లాంటి వార్త ఏది మనం ఇప్పటికీ చూడట్లేదు. సో వాళ్ళని ఫస్ట్ అరెస్ట్ చేయాలి, వాళ్ళని తీవ్రంగా శిక్షించాలి. వాళ్ళని పట్టుకోగలిగినప్పుడు ఇదిగో వీళ్ళు మా దేశం మీద దాడి చేశారు అని చెప్పి ప్రపంచానికి చెప్తే ప్రపంచ దేశాలన్నీ కూడా పాకిస్తాన్ని వాటంతటవే వెలేస్తాయి. అంతకు మించి శిక్ష ఉండదు పాకిస్తాన్కి. మీరేమంటారు? మీ అభిప్రాయం ఏంటి? యుద్ధాన్ని మీరెలా చూస్తారు? కామెంట్ చేయండి. ఈ వీడియోని ఎక్కువ మందికి షేర్ చేయండి. మరో వీడియోతో మళ్ళీ కలుస్తాను. థ్యాంక్ యూ సో మచ్.